వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. మొన్న 25వ తేదీ కల మీది కృషి మాది. స్థలమైన ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్. మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో 100% వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే నెంబర్ 1 క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును. అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును. ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును. ప్రొప్రైటర్ జంపాల ప్రకాష్. సెల్ నంబర్ 9493730777. ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ. నామినేషన్ వేసినప్పుడు ర్యాలీగా పోవటం జరిగింది. నియోజకవర్గ ప్రజలందరూ అన్ని మండలాల నుంచి టౌన్లో జరిగిన ఆ కార్యక్రమానికి హాజరై పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నియమించిన తర్వాత ప్రజల మద్దతు పార్టీ తరఫున అభ్యర్థిగా నా తరఫున ఎలా ఉందో చూపించడం జరిగింది. నేను విన్నది ఇదివరకు వెంకటగిరి చరిత్రలోనే నామినేషన్ ర్యాలీ అలాంటిది జరగలేదు. ఆ సంఖ్య కానీ ఆ ఉత్సాహం కానీ ఎండ కూడా సుమారుగానే ఉందని చెప్పాలి. ఉదయం 10 గంటలకు మొదలుపెట్టాం, 12 గంటలకు చేరాం ఆఫీస్కి. ప్రతి ఒక్క కార్యకర్త, అభిమాని, ప్రజలు ఉత్సాహంగా నడుస్తూ రిటర్నింగ్ ఆఫీసర్ యొక్క కార్యాలయానికి చేరటం జరిగింది. పక్క రోజు మీడియా మిత్రుల ద్వారా నా కోసం ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మద్దతు తెలిపి అదే ఉత్సాహంతో భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపిస్తారని నమ్ముతూ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుందామని మిమ్మల్ని అందరినీ పిలుస్తామని అనుకునే లోపల ఆ రోజు సాయంత్రమే సీఎం గారి పర్యటన వెంకటగిరికి నిర్ణయం అయిందని ఆ పని మీద పడి కొంచెం లొకేషనల్ డిస్లొకేషన్ అయింది. మా ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ రఘురామ్ గారు పక్క రోజు రావడం, సాయంత్రం కల్లా అంటే 26వ తేదీ సాయంత్రం కల్లా జనార్దన్ రెడ్డి గారి స్టాచ్యూ దగ్గరే, అది యాదృచ్ఛికంగా జరగడం, ఏ స్టాచ్యూ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించారో ఆయన ప్రీవియస్ ట్రిప్లో ఆ కోడల్లోనే బస్సు మీద నుంచి ప్రసంగించే విధంగా 28వ తేదీ
మధ్యాహ్నం 1 గంటకని నిర్ణయించబడటం, ఆ పనిలో పడి ప్రజలకు ధన్యవాదాలు తెలపలేకపోయాను అని మనసులో కొంచెం కలిచివేస్తూ మిమ్మల్ని పిలవలేకపోవడం జరిగింది. 27వ తేదీ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. దాని గురించి కూడా మీ ద్వారా ప్రజలకు కొంచెం తెలియజేయాలి. దానికి సమయం లేదు, ఎందుకంటే 28 మా ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు సుపరిపాలన, సంక్షేమ పథకాలు, మేనిఫెస్టో ఎలాగైతే అమలు చేశారో రాబో 5 సంవత్సరాల్లో అప్పుడే రిలీజ్ చేసిన మేనిఫెస్టో గురించి చెప్పడానికి కానీ ప్రజలు మద్దతు కోరడానికి కానీ వస్తున్నందువల్ల ఆ రోజు కలలేకపోయాం. నిన్న 28వ తేదీన బస్సు యాత్ర దిగ్విజయంగా జరుపుకొని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క మీటింగ్ జరుపుతూ జగన్నాథ రథ చక్రాల కింద ప్రతిపక్ష పార్టీలన్నీ వెంబేలెత్తి తలుపులు మూసుకొని ఇళ్ళకే పరిమితం అయ్యారని చెప్పడంలో సందేహమే లేదు. వాస్తవాలు ఎంత దాచినా దాగవు. తదుపరి కార్యక్రమంగా రోజుకు 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3 సభలు పెడుతూ హెలికాప్టర్లో ఒక్కొక్క సభ నుంచి ఒక్కొక్క సభకు వెళ్తూ ప్రతిరోజు ఇలా 3 సభలు, వీలైన దగ్గర 4, అంటే దగ్గర ఒక 50 అసెంబ్లీలు ఎలక్షన్ ముందర కవర్ చేసేటట్టు సీఎం గారు ప్లాన్ చేసుకోవటం. దానిలో మొదటి రోజు తాడిపత్రి తర్వాత 2వ సభగా వెంకటగిరిలో జరపడం, మిట్ట మధ్యాహ్నం 1 గంటకి అనుకుంది, 1 గంట లేట్ అయ్యి 2 గంటల 15 నిమిషాలకు స్టార్ట్ అయ్యి ఎండ అనేది లెక్క చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారి కోసం తండోపతండాలుగా జనం ఎప్పటి నుంచో అందులో నుంచి రావడం జరిగింది. సహజం, చెట్ల కింద ఉన్నారా, పల్లెల్లోనే ఉన్నారా, షామియానా కింద ఉన్నారా, కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి హెలికాప్టర్ సౌండ్ విన్నారో, ఎప్పుడైతే ఆయన ల్యాండ్ అయ్యారో, ఎప్పుడైతే వచ్చి బస్సు ఎక్కారో, ఇసుక వేస్తే రాలనంత జనం ప్రాంగణం అంతా నిండిపోయింది. ఇది కొందరు అంటారు ఏదో లాక్కొని వచ్చారు, లాక్కొని వచ్చిన వాళ్ళు చెట్ల కింద నుంచి బయటికి రారు. సభా ప్రాంగణం అప్పటికే 50% పైన నీళ్ళు ఉంది, జనం పక్కన ఉండేది. కొంచెం ఎండ తీవ్రత నిన్న 42.9, ఇది దగ్గర 43 డిగ్రీలు సెంటిగ్రేడ్. ఇది తమాషైన విషయం కాదు. అంత జనాభాలో, అంత తీవ్రతలో వడదెబ్బ తగిలి లేదా ముందు జాగ్రత్తలు తీసుకోనందువల్ల ఎంతమంది ఇబ్బంది పడ్డారంటే 1 or 2 కేసులు. వాళ్ళు కూడా వెంటనే మంచినీళ్ళు ఇవ్వడం జరిగింది. కానీ ఎవరికి కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా జరగటం చాలా సంతోషకరమైన విషయం. మరొకసారి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలిచిన ప్రజానీకానికి, అభిమానులకు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మొదటి రోజు సభ, మిట్ట మధ్యాహ్నం సభ ఎక్కడ కూడా ఎవరికి తీసుకోనంతగా జగన్మోహన్ రెడ్డికి మద్దతు పలకటం రాష్ట్రం అంతా చూసింది. ఈ 15 రోజులు 12 రోజులు ఎన్నైతే క్యాంపెయిన్ చేయడానికి 8 రోజులు ఉన్నాయో, సీఎం గారు అయితే ప్రతిరోజు ఈ విధంగా సభలు చేసుకుంటూ పోతారు. ఇదే ఉత్సాహం రాష్ట్రం అంతా ఉంది. అంటే రేపు జరగబో ఎన్నికలకు సూచిక. ఎలక్షన్స్ ముందర ఏ పార్టీ అయినా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేస్తుంది. రిలీజ్ చేసిన దాన్ని అమలు పరచాల్సిన బాధ్యత ఉంటుంది. అమలు పరిచేది లేదు, దాంట్లో పేరు పట్టించుకోవాలక్కర్లేదు అని ఎన్ని హామీలైనా గుర్తించి అధికారంలోకి వచ్చినా రాకపోయినా మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ టైంకి మళ్ళా కొత్త రూపకల్పన చేస్తూ కొత్త మేనిఫెస్టో అని చెప్పి కొత్త స్కీమ్లు, కొత్త పేర్లు పెట్టి మళ్ళీ ఇంకొకసారి ప్రజల్ని మాయ మాటలతో మభ్యపెట్టాలని చూసే పార్టీలు కొన్ని అయితే ఒకసారి మేనిఫెస్టో రిలీజ్ చేసి 99% దాన్ని అమలు పరిచినప్పుడు అది ఆలోచించి చేసిన మేనిఫెస్టో, ప్రజలకు అవసరాలను గుర్తించి చేసిన మేనిఫెస్టో, 5 సంవత్సరాల్లో కూడా అవసరమైన దగ్గర కొన్ని మార్పులు చేసిన మేనిఫెస్టో, దాన్ని కొనసాగించడంలో రెండో ఆలోచన ఉండాల్సిన అవసరం లేదు. ఏదన్నా ఉంటే ఆ మార్పు చేర్పులు, కొనసాగింపు లేదా మెరుగుపరచడం ఉంటుంది. కానీ అవే కొనసాగిస్తున్నారంటే ప్రజల అవసరాలు గుర్తించి చేసినవి. సంక్షేమ పథకాలు బటన్ నొక్కితే వెంటనే చేర్చడం ఒక ఎత్తు అయితే, అభివృద్ధి జరిగినా కూడా కళ్ళేని కబోదిగా చూడటం లేని ప్రతిపక్షం గురించి చెప్పాలంటే పిల్లలకు నాడు నేడు కింద బళ్ళు రూపురేఖలే మార్చారు. మండల స్థాయిలో ఉన్న గవర్నమెంట్ వ్యవస్థని సచివాలయం వ్యవస్థ అని పెట్టి గ్రామ స్థాయికి తీసుకొని వచ్చి మన వెంకటగిరిలోనే 107 6 మండలాలు, ఒక టౌన్, 7కి 107 సచివాలయాలు వచ్చింది. అంటే ఎంత అభివృద్ధి జరిగినట్టు. దానికి తోడు వాలంటీర్ వ్యవస్థ. కానీ ప్రతి సచివాలయంలో 10 మంది స్టాఫ్ ఉంటారు. పక్కన ఆర్బీకే ఉంటుంది, పక్కన వెల్నెస్ సెంటర్ ఉంది, పక్కన మిల్క్ కలెక్షన్ సెంటర్ ఉంది. ఇదంతా అభివృద్ధి కిందే వస్తుంది. హాస్పిటల్ ఇంప్రూవ్మెంట్, అదే డాక్టర్ గారే మాట్లాడతారు. మిగతావి చాలా రంగాల్లో విత్తనాలు నాటడం జరిగింది. అభివృద్ధి విత్తనాలు రాబో 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దాని ఫలాలు అనుభవించబోతున్నారు. ఇది వాస్తవం. ఆలోచన ఎవరికి రాదు. మరీ ముఖ్యంగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి అమ్మఒడి కింద 15,000 లేదు, 17,000 చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు, కానీ నువ్వు ఇచ్చేది ఒక పిల్లాడికి నేను 3కైనా 4కైనా ఇస్తాను. ఇక్కడ పోటీ పడటం కాదు. 14 సంవత్సరాలు మరి నువ్వు నిలిపి ఇవ్వలేదు. లేదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అమ్మఒడి కార్యక్రమం కరెక్ట్గా ఉంది, బాగుంది అని దాన్ని నువ్వు కొనసాగిస్తానంటున్నావు.
అంటే ప్రవేశపెట్టిన పథకం ప్రజల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం మంచిది అని ప్రతిపక్ష నాయకుడు ఒప్పుకుంటున్నాడు. వైఎస్ఆర్ చేయూత ఈ 5 సంవత్సరాల్లో ఒక్కొక్క లబ్ధిదారులకి 75,000 వరకు లబ్ధి పొందితే రాబో 5 సంవత్సరాల్లో దాన్ని 1.5 లక్షగా లబ్ధి పొందబోతుంది. వైఎస్ఆర్ కాపునేస్తాం లబ్ధి పొందినవారు రాబో 5 సంవత్సరాల్లో 1,20,000 లబ్ధి పొందబోతుంది. ఈబీసీ నేస్తాం, వైఎస్ఆర్ ఈబీసీ నేస్తాం 20,000 నుంచి 1,05,000 లేకుండా యథాతథిగా వైఎస్ఆర్ 0 వడ్డీ, వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా ఇవన్నీ యథావిధిగా కొనసాగుతాయి. అంటే వచ్చిన తర్వాత దాని గురించి మర్చిపోయారు. శరవణ భవ వర్క్ యూపీవీసీ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ, యూపీవీసీ మస్కిటో, యూపీవీసీ విండోస్, యూపీవీసీ పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్, అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో. మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును. సరసమైన ధరలోనే లభించును. కాంటాక్ట్ కె సుబ్రహ్మణ్యం ఆచారి. సెల్ నంబర్ 9701643110. నెల్లూరు రోడ్, నాగమందిరం ఎదురుగా, వెంకటగిరి టౌన్. శరవణ భవ.